హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్సీఆర్ ట్రెండ్స్. ఈరోజు మనం హానర్ 9 లైట్ రివ్యూ చూద్దాం. రిలీజ్ అయ్యి 1 మంత్ దగ్గర అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ 20 డేస్ తర్వాత ఈ ఫోన్ ఎలా ఉందో మనం చూద్దాం. ఇక సెట్టింగ్స్ చూస్తే ఫస్ట్ ఓపెన్ చేసి ఇక మన సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్ ఫోన్లో పోయి మనం డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఇది మొబైల్ ఆండ్రాయిడ్ వర్షన్ 8.0లో, ఈఎంఐ వర్షన్ 8.0లో ఫోన్ రన్ అవుతుంది. కొత్త లేటెస్ట్ అప్డేట్ సెక్యూరిటీ ప్యాచెస్ అవన్నీ ఇస్తున్నారు. ఇక మీరు చూడవచ్చు, ఇది ఆండ్రాయిడ్ ఓరియో పైన రన్ అవుతుంది. ఇక మనం కెమెరాలోకి వెళ్తే కెమెరా డీటెయిల్స్ చూసుకుంటే బ్యాక్ 13+2, ఫ్రంట్ 13+2 క్యామ్ అనేది ప్రొవైడ్ చేశారు. 4 క్యామ్స్ ఈ ఫోన్ నుంచి ఇంట్రొడ్యూస్ చేశారు ఆనర్. ఇక మన దీంట్లో 4 ఆప్టికల్ జూమ్ మనం చూడవచ్చు. ఈ ఫోన్లో మంచి క్యామ్ అయితే ప్రొవైడ్ చేశారు. మరీ అంత ఎక్సలెంట్గా లేకపోయినా మంచి క్యామ్ అయితే, డీసెంట్ పిక్చర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. డే లైట్ల కంటే లో లైట్లో మంచి పిక్చర్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. లో లైట్లో శాంపుల్ పిక్చర్స్ మీరు చూడవచ్చు. అవుట్ సైడ్ తీసాను నేను. ఇది వైడ్ యాంగిల్, మంచి వైడ్ యాంగిల్ పిక్చర్స్ అయితే మనం చూసొచ్చు. మా రోడ్ తీసాను దాన్ని. ఇంకా జూమ్ చేసి చూస్తే మంచి డీటెయిలింగ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. మరీ వెరీ బ్యాడ్ క్యామ్ అనకూడదు, మంచి క్యామే. ఇక దీంట్లో ఆప్షన్స్ చూసుకుంటే చాలా ఆప్షన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. కానీ దీంట్లో 4K వీడియో రికార్డ్ చేసే ఫెసిలిటీ మాత్రం దీంట్లో వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు. 1080 పిక్సెల్స్ ఆ వీడియో వరకే మనం తీయచ్చు. చాలా ఆప్షన్స్ చూడవచ్చు. స్నాప్షాట్, టచ్ టు క్యాప్చర్, చాలా ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. క్యామ్కి అయితే మంచి క్యామే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. దాంట్లో మనం ది ప్లస్ పాయింట్ ఈ ఫోన్కి క్యామ్ అనే చెప్పచ్చు మనం. ఫ్రంట్ క్యామ్ నుంచి కొన్ని శాంపుల్ పిక్చర్స్ మీరు చూపిస్తున్నాను. ఇది డే లైట్ కండిషన్లో తీసిన ఫొటోస్. ఇది చూడవచ్చు. ఇది లో లైట్ ఇండోర్ కండిషన్లో తీసిన ఫొటోస్. దీన్ని బట్టి మీరు క్లారిటీ తెచ్చుకోవచ్చు ఫ్రంట్ క్యామ్ ఎంత బాగా పనిచేస్తుందో. ఫ్రంట్ క్యామే నాకు బాగా నచ్చింది ఫోన్లో. ఇక ఈ ఫోన్లోని ర్యామ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడదాం. ఇది 3GB 32GB మోడల్. దీంట్లో ర్యామ్ మేనేజ్మెంట్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూపిస్తాను మీకు. కొన్ని యాప్స్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. యాప్స్ అయితే ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది. ఈ ఫోన్ ఈజీగా 4-5 యాప్స్ని తన ర్యామ్లో మాత్రం స్టోర్ చేసుకుంటుంది. ర్యామ్ మేనేజ్మెంట్లో అయితే మాత్రం ఎక్సలెంట్ అని చెప్పకపోయినా వెరీ గుడ్ ర్యామ్ మేనేజ్మెంట్ అయితే ప్రొవైడ్ చేశారు హానర్ వాళ్ళు. 3GB అయినా కూడా చాలా యాప్స్ వరకు మెమరీలో ఉంచుకుంటుంది. రీలోడ్ అయితే మాత్రం ఏ యాప్ అవ్వలేదు నేను యూజ్ చేసినంత వరకు. నెక్స్ట్ మీకు హెవీ గేమ్స్, ఎన్ని గేమ్స్ అయితే దాన్ని ర్యామ్లో పెంచుకుంటుందో ఇప్పుడు చూపిస్తాను మీకు. కొన్ని యాప్స్ నా ఫోన్లో ఉండేటివన్నీ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. పెట్టుకున్నాను మళ్ళీ.
కొన్ని గేమ్స్ అయితే ఫాస్ట్గా లోడ్ అవుతుంది, కొన్ని గేమ్స్ మాత్రం లోడ్ అయ్యేదాన్ని భలే టైం తీసుకుంటుంది. ఇప్పుడు చూద్దాం నా ర్యామ్లో ఎన్ని యాప్స్ అయితే ఉంచుకుందో చూపిస్తాను మీకు ఇప్పుడు. మ్యాక్సిమం 4-5 గేమ్స్ తన మెమరీలో అయితే ఈజీగా ఉంచుకుంటుంది, లో ఎండ్ గేమ్స్. హై ఎండ్ గ్రాఫిక్స్ గేమ్స్ అయితే 3 గేమ్సే ఎక్కువగా, అంతకుమించి హోల్డ్ చేయలేకపోతుంది ర్యామ్ అనేది. ఇక వీడియో క్వాలిటీ, ఈ ఫోన్లోని వీడియో క్వాలిటీ ఇప్పుడు చూపిస్తాను మీకు, చూడవచ్చు మీరు. వీవింగ్ యాంగిల్స్ మాత్రం మంచిగా ప్రొవైడ్ చేశారు, మంచి బ్రైట్నెస్, ఫోన్ డిస్ప్లే బాగుంది. 5.65 ఇంచెస్ ఫోన్ కాబట్టి 18:9 ఆస్పెక్ట్ రేషియో స్క్రీన్ కాబట్టి మంచి స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేశారు. వర్స్ట్ స్క్రీన్ అయితే మాత్రం కానే కాదు, మంచి డిస్ప్లే, సినిమా చూసేదానికి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసి 11,000లో అయితే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ అనే చెప్పొచ్చు. మంచి క్యామ్, మంచి బ్యాటరీ అయితే ఉంది, నేనైతే దీన్ని సజెస్ట్ చేస్తాను.